వచ్చు. నేను చెప్పిన అనుకో ఇవన్నీ ఎట్లా అనుకుంటారు, ఇప్పుడు తెలుగని ఇప్పుడు ఇది సర్పదర్శనం ఉంటుంది మనకు. సర్పదర్శనం ఉంటుంది. అది పుట్టకాడ పోయి నేను పూజ చేస్తుంటే లోపలికి వెళ్ళి వస్తుంది, మీదంతా తిరుగుతుంది, ఇళ్ళ పే అంతా తిరుగుతుంది, అందరికి దర్శనం అయ్యేదాకా అందరికి దర్శనం ఇస్తుంది. ఇక లాస్ట్కు నేను మంచిగా అరటిపండు తినిపిస్తా, అది పాలు తాగిపిస్తా, తాగుతుంది, పుట్టలకు పోతుంది. కానీ ఎవరో మీ అసంటోళ్ళు ఎంతోమంది దాన్ని చెక్ చేసిండ్రు, ఎట్లకెళ్ళి వస్తుంది పేయంతా చెక్ చేసిండ్రు అంటే చూసడం. ఒకసారి వచ్చి అందరు దండలు వేస్తారు కూర్చోమని, ఆ దండలలోకి వెళ్ళి వస్తుంది. ఒకసారి ఏమో ఇంకా పూర్తి దండలు వేయనీయలేదు, నేను ఆయాలి ఎందుకో. ఇది ఏమన్నా నిజంగా అంటుండ్రా, ఎందుకు కూర్చుండ్రు నన్ను చూస్తానికి వీళ్ళు అని దండలే. తర్వాత ఎత్తురు తీయండ్రు నా నాన్న. బొడ్లకి వెళ్ళి వచ్చినాను, ఈ బొడ్లకి వెళ్ళి వచ్చాను. పాము బొడ్లకి వెళ్ళి ఇంత పెద్ద పాము వచ్చింది. అట్లా అది నిజం కావాలనుకుంటే బొడ్లకి వెళ్ళి కూడా వచ్చింది. అయితే ఇక లాస్ట్ ఏమైందంటే ఇట్లనే వస్తుంటే సంవత్సరం అది కూడా నా 40-50 ఏళ్ళ నుంచి వస్తుంది. ఇక నేనేం చేసిన అంటే ఇప్పుడు వీళ్ళందరూ పోయి గురువులకు చెప్పడం, ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పడం, ఆ ఒక్క అమ్మకు గిట్ల వస్తుంది గట్ల చేస్తుంది అనడం. చిన్నజీయర్ స్వామి మన గురువే, అడిపోయి స్వామి అమ్మ దగ్గరికి పోతే గింత అనిపిస్తుంది స్వామి, ఇంత పెద్దగా అయితే స్వామి అట్లా చెప్పడము. గురువుల మాట మనము ఆనందపడాలి, కానీ మనం ఉచ్చారణ చేసి వాళ్ళకి కించపరిచినట్టు అవుతుంది. ఇంకొకసారిగా నీ దర్శనం చాలు నాన్న, ఈ సర్పదర్శనం మాత్రం బంద్ చేయిగా, నువ్వు గండవాడు బంద్ చేయిగా అని అట్లా 2 దినాలు తపస్సు చేసుకుంటూ అట్నే కూర్చున్నా. 2 సంవత్సరాలు ఇప్పుడు కనపడతలేదు.